ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా. 3 అంటాడు, ఇంకోటి అంటాడు, అప్పులు చేస్తాడు, అభివృద్ధి లేదు, లిక్కరు, మగవాళ్ళ తాళ్ళు తెగిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే అయింది, పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి నన్ను కన్విన్స్ చేశాను. ఇప్పుడు ఇన్ని దురాఘాతాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువగా షర్మిల ఇక్కడికి వచ్చింది. అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది, సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు, నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటన్నది ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీనైనా మనం ఆహ్వానించాలి. ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి. అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి. ఉన్న నిజాలే తను చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు. ఆడెవడో వర్రగాడంట, ఎవడో నోటుకు వచ్చింది ఆడ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టింగ్. ఇంత దారుణమా? నీ చెల్లె నిన్ను అసహించుకుంటే, నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటే ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లెలు నమ్ముతారా, లేక ఎవరు నమ్ముతారు? సో ఇప్పుడు డెఫినెట్గా మరి వైసీపీ ఓట్ బ్యాంక్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలామంది కారు కోతలు కూశారు. వీళ్ళిద్దరూ ఒకటే, అమ్మాయి రాదు, అసలు ఆంధ్రయ్య రాదు, ఏమీ జరగదు, నేను మాట్లాడేది తప్పు అన్నారు. అయిపోలా, నిజం అయిపోలా. కనీసం లీస్ట్లో లీస్ట్ 5-6%, 10% తెచ్చుకున్న ఆశ్చర్యపోవకర్లా. ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు. అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో మేము చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారట చాలామంది. ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గారు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్. గతంలో చేసిన పోస్టింగ్ ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి పెడతారనమాట. అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది. నువ్వు ఇప్పుడు లోడ్ చేసేవాళ్ళు ఎవడు వెరిఫై చేస్తాడు? అయిపోయినా చూసి ఫలానా అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రగారి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110, అంటే మరీ 150 అంటే 10 అవర్స్గా ఉంటుందని 110 సీట్లు, తెలుగుదేశానికి ఒక 60 సీట్లు. అందులో మరీ కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, దేవాలు కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మటుకు నెగ్గుతారని చెప్పి పెడతారు. ఎవరైతే తెలియదు ఈ సినిమా స్టంట్లో. సట్టా మార్కెట్లో మరి 50-52 స్థానాలకి పందాలు కాస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి, యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు 30-35 మధ్యనే. షర్మిల పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ a big defeat for వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో నేను గతంలో అలా చెప్పాము ఇలా చెప్పాము అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా
హెచ్చరిక చేయటానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు? అసలు ఈ సాక్షి వాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 25 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నీ చెవిలో చెప్పారా సాక్షి? కళ్యాణ్ గారు వచ్చి నీ చెవిలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి పిచ్చిపురి ఆలాపన? మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి.